చూస్తే ఎలా ఉంది? ఏదైతే మనకి రేమన్నా మాడేసుకోవాలి. మేడం, మీ కాటికి బరిని కుంకుమ బరిని అట్ల కాడ ఏది తగిలినా సరే నా ఆటోకి రే మాత్రం నాకు ఇవ్వాల్సిందే. నోర్ముయ్, పెద్ద సెన్నోర్లా ఉందే నీది. సెన్నూరా? అక్కడ ఉండు. అయ్యా అలాగే. ఒక్క నిమిషం. వన్ మినిట్. సారీ. సెవెంత్ ఫ్లోర్. పాప, భయపడిపోయాను, చూసుకోలేదు. నువ్వు కూడా 7వ ఫ్లోరేనా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. లోపల రండి. ఈ లెటర్స్ పంపించింది నేనే పంపించాను. లోపల రండి, కూర్చొని మాట్లాడదాం. రండి. ఏదో కంపెనీ గిఫ్ట్ అన్నారు. అందరికీ ఒకటేనా? పెద్ద ట్రక్ తీసుకొచ్చానే. ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదే. అదే నాకు అర్థం కావట్లేదు. నా పేరు సరస్వతి. వీడు నా మనవడు జగన్. ఈ మధ్య వీడు సంవత్సరీకం చేశాను. గత సంవత్సరం పంజాగుట్ట బ్యాంకు దొంగతనంలో చనిపోయిన 5గురిలో వీడు ఒక్కడు. వరలక్ష్మి, ఆ రోజే నీ కొడుకు రాజారాం కూడా పోయాడు. ప్రియా, నీ కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు. స్వాతి, మీ అన్నయ్య కార్తీక్, ఈ చిన్న పాప వాళ్ళ నాన్న బ్రహ్మ, అందరూ అదే రోజే పోయారు. చనిపోయిన ఆ 5గురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే. అప్పటి నుంచి నాలాగే మీరందరూ అనాథలుగా మిగిలిపోయారు. మన వాళ్ళందరినీ ఆ 6వ వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు. ఇది మీకు అందరికీ తెలుసుగా? వెయిట్. అంటే లాస్ట్ 1 year నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి, కలవాలని విసిగిస్తుంది మీరే కదా? నిన్నే కాదమ్మా, అందరినీ విసిగించాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది. సంవత్సరం అంతా బాధపడ్డాను. వాడి సంవత్సరీకం పూర్తి చేశాను. ఇక మీద బాధపడదలుచుకోలేదు. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. పగ? అవును, ఇప్పటి నుంచి మీరు నాతో కలవాలి. మన అందరూ కలిసి వాణ్ణి. ఏమ్మా, పిచ్చి పట్టిందా నీకు? ఎంత వయసు ఉంటుంది? ఓ 80 ఏళ్ళు ఉండవు. నీ సంగతి నా సంగతి వదిలే. శేష జీవితం సగం జీవితం గడిపేశాం. అరే, ముక్కు పచ్చలారిని ఈ పాపని, ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందర్నీ నీ పగకి బలి చేస్తానంటావా? అవునమ్మా, నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది. చంపిన వాడి మీద కోపము ఉంది. రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపిన వాడు సర్వనాశనం అయిపోవాలని మొక్కుకోవడం తప్ప నేనేం చేయగలను? ఏంటి ఏంటి నవ్వుతున్నావు? ఏంటి ఇదొకటి? మేడం, ఏంట్రా? వస్తువులు ఏమన్నా బరువుగా ఉన్నాయేమో, సాయం చేయడానికి నన్ను పైకి రమ్మంటారా? నీ తలకాయ్ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది. మళ్ళీ కనపడ్డావంటే కాళ్ళెర కొడతాను. మేడం నాకు ఎరే డబ్బులు. ఎల్పడు ఎదవ సెన్నో రేసుకొని. బామ్మగారు, మనం ఆడవాళ్ళం, మన వల్ల అయ్యే పని కాదిది. ఆడవాళ్ళైనంత మాత్రాన బాధని దిగమింగుకుని అసమర్థుల్లా కూర్చోవాలా? ఆడవాళ్ళం
ఒక మనిషికి జన్మనిస్తాం. ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు. ఒకవేళ వాడు మన 5గురిని చంపేసుంటే మన వాళ్ళందరూ కలిసి ఈ పాటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా. నేను చెప్పేది అర్థం అవటం లేదా? మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాడిని చంపే తీరుతాను. ఇక మీరు వెళ్ళొచ్చమ్మా. చూసారా, ఈ పాప మాట్లాడలేదు. పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది. ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు. బామ్మ, నేను నీతో పాటే వస్తాను. ఆ? వాణ్ణి వదిలేదు లేదు, చంపేద్దాం బామ్మ. నా తల్లే, ఖచ్చితంగా. కానీ ఎలా? ఎక్కడి నుండి మొదలు పెడదాం? 5గురిని చంపి 300 కోట్లు దోపిడీ చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలుండాలి. అలాంటి వాణ్ణి పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి. చూడండి, పెన్సిల్ పార్థసారథి రివెంజ్ నవలలు రాసే పెద్ద రచయిత. ఇప్పటి వరకు 28 నవలలు రాశాడు. ఒక్కొక్క పుస్తకం నేను 10 సార్లు చదివాను. ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది, ఒక హంతకుడు ఉంటాడు. వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా? 28 రివెంజ్ కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉండుంటుంది, అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పనికి ఇతనే కరెక్ట్. అడ్రస్ ఉందామా లోపల? అమ్మయ్యా. మేడం, ఆ, మీరు వెళ్ళాల్సిన ఇల్లు అది కాదు, ఇది. అంత గొప్ప రైటరు ఇంత చెత్త ఇంట్లో ఉంటున్నారా? అయ్యో, ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన. ఇవన్నీ మనకెందుకు, లోపలికి వెళ్ళి ఆయన కలుద్దాం. రండి రండి. డోర్ తెరిచే ఉంది. పెన్సిల్ గారు, ఎవరైనా ఉన్నారండి లోపల? అయ్యమ్మా. అయ్య బాబోయ్, ఎన్ని పుస్తకాలున్నాయి! ఎన్ని పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడయ్యి ఉంటాడు. బాగా ముసలోడు కూడా అయి ఉంటాడు. ఇంతకీ ఎక్కడ ఆయన? కనిపించట్లేదే. లోపల ఉన్నట్టున్నారు. She's my daughter. I said I want the truth. She's my sister. She's my daughter. My sister, my daughter. I said I want the truth. She's my sister and my daughter. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఎట్లా ఎట్లా రాయాలి? కాదు, ఇదే రాయాలి. I found these in your backyard in the pond. నాకు ఇవి మీ వెనకాలన్న చెరువులో దొరికాయి.
said I want the truth. నాకు నిజం కావాలని చెప్పాను. Oh, yes, probably. అవును అయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, నాకు నిజం కావాలి. ఒక్కడే ఒక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడో. మంచి రైటర్ మంచి రైటర్ కాదు, కాపీ రైటర్.